దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మొదట్లో అంతా బాగానే ఉన్నట్టే ఉంటుందండి. కాకపోతే ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు ఈ వృషణాలు అనేవి పెరగడానికి పిట్యూటరీ దగ్గర నుంచి కొన్ని హార్మోన్లు రావాలి. ఆ హార్మోన్లు ఎలా వస్తాయి? వాటికి ఎవరైనా చెప్తారా రావాలని? చెప్తారు. ఎవరు చెప్తారంటే టెస్టిస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్లే చెప్తాయి. ఎక్కువైందనుకోండి, ఇంతకన్నా ఎక్కువ ఉందంటే అక్కడ షట్ డౌన్ అయిపోతుంది, ఇంతకన్నా తక్కువ ఉందంటే అది పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే బయట నుంచి తీసుకోవడం మొదలు పెడతారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టెస్టోస్టెరాన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం విడుదల చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే, ఈ వృషణాల్లో 2-3 రకాల కణజాలాలు ఉంటాయండి. ఒకటేమో టెస్టోస్టెరాన్ విడుదల చేసే కణాలు అయితే, ఇంకో రకం వచ్చేసరికి ఏంటంటే ఈ శుక్ర కణాలను విడుదల చేసే కణం. ఈ టెస్టోస్టెరాన్ విడుదల చేసే కణాలు అనేవి ఈ శుక్ర కణాలను విడుదల చేసే కణాలు, వాటిని రక్షించే సెట్రోలిక్ కణాలని ఇట్లా చాలా కణాలు ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ ఈ సెట్రోలిక్ కణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎంత మోతాదులో ఉపయోగపడుతుంది అంటే బయట రక్తంలో ఉండేదానికన్నా 100 రెట్ల ఎక్కువ టెస్టోస్టెరాన్ అవసరం అక్కడ శుక్ర కణాలు పెరగడానికి. అక్కడ లోకల్గా టెస్టోస్టెరాన్ అంటారు, దాన్ని లోకల్ టెస్టోస్టెరాన్ అంటారు. బయట నుంచి ఎప్పుడైతే మనం టెస్టోస్టెరాన్ తీసుకున్నామో పిట్యూటరీ గ్రంథి ఏమనుకుంటుందంటే వీటికి కావాల్సినంత టెస్టోస్టెరాన్ ఉంటుందని అది పనిచేయదు. పనిచేయకపోయేసరికి వృషణాలు పనిచేయటం ఆపేస్తాయి. వృషణాలు ఎప్పుడైతే పనిచేయడం ఆపేసినాయో లోకల్గా ఎక్కువగా విడుదలవ్వాల్సిన టెస్టోస్టెరాన్ విడుదల అవ్వకపోవటం వల్ల పక్కనున్న సెట్రోలి సెల్స్ అంటే ఈ శుక్రకణాలకి సపోర్ట్గా ఉండే సపోర్ట్ సెల్స్ ఎదగవు. సపోర్ట్ సెల్స్ ఎదగపోయేసరికి శుక్రకణాలు ఎదగవు. దాంతోపాటు మొత్తం బీర్జాల సైజు తగ్గిపోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇది కాకుండా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కొవ్వులో ఆడవాళ్ళ హార్మోన్గా మారుతుంది. అందుకని ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తీసుకున్న వాళ్ళలో మగవాళ్ళల్లో కూడా రొమ్ములు పెరగటం కానీ ఇవి గమనించవచ్చు.